నమస్కారం ఎస్ఎస్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెల్మడ ఆనందరావు మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఎల్ఎన్జీలో ఉచిత ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలోని 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితుల మంత్రోచ్చారణల యజ్ఞ కార్యక్రమం చేపట్టి శాంతి హోమం నిర్వహించారు. శుక్రవారం రోజున ఆలయం నుండి పుట్ట బంగారం అమ్మవారిని ఆలయ ప్రవేశానికి గ్రామంలోని గ్రామదేవతలకు నిర్వహించి బైండ్ల రాజు నృత్యాలతో, డప్పు చప్పుళ్లతో, శివసత్తుల ఆటపాటలతో అమ్మవారిని ఆలయానికి తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ఆవరణలో దుష్టశక్తి ఆవహించాయని వేద పండితులు తెలుపగా ఆలయంలోని యజ్ఞశాంతి పూజ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి 2వ రోజు అమ్మవారిని ఆలయం నుండి గ్రామంలో గ్రామదేవతలకు బైండ్లరాజు నృత్యాలతో శివశక్తుల అమ్మవారిని ఆలయ ప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు నాయకులు గాడిచెర్ల రామచంద్రం, గాడిచెర్ల దేవయ్య, గాడిచెర్ల వెంకటనర్సు, జిల్లా రవి, ముదిరాజ్ సంఘ సభ్యులు, కుల బాంధవులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గత 20 రోజుల క్రితం ఒక మా కులదైవం అటువంటి పెద్దమ్మ ఆలయంలో ఒక అపశృతి జరిగింది. మరి అందుకు వేద పండితుల సూచన మేరకు నిన్నటి రోజున శాంతి హోమం చేసి సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిన్న చేయడం జరిగింది. మరి అదే క్రమంలో ఈరోజు 2వ రోజు అంటే పెద్దమ్మ అమ్మవారికి అనుబంధంగా ఉండే గ్రామ దేవతలు మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, సారగమ్మ అనే ఏవైతే గ్రామ దేవతలు ఉంటాయో మరి వాళ్ళకు కూడా మేము ఏ పండుగ అయినా కూడా వాళ్ళను శాంతింపజేయడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఇలా గ్రామ దేవతలు కూడా ఈ శివసత్తుల రూపంలో వాళ్ళు కొన్ని ఉపదేశాలు ఇవ్వడం, వాటిని పాటించడం అనేది తెలంగాణలో జరిగే ఆనవాయితీ. అది శివసత్తుల ఉపదేశం పాటించడం అనేది తెలంగాణ ఆనవాయితీ ప్రకారము ఈరోజు ఏదే పూర్వకాలము పెద్దమ్మ తల్లి ఏది ఆనవాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మొదలుకొని అన్ని గ్రామ దేవతలకు శాంతింపజేసుకుంటూ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. బయళ్ళ కళాకారులతో, డప్పు కళాకారులతో అందరితో కూడా కుల బాంధవులు అందరం కూడా ఇవాళ పాల్గొని ఈరోజు శాంతి కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమం పరిపూర్ణమైపోయిందని భావిస్తా ఉన్నాం. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుల జయంత్, ఆడెపు మహేందర్లతో పాటు కార్యవర్గ సభ్యుల చేత మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలక వర్గానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశంలో ప్రెస్ 4th ఎస్టేట్గా పనిచేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా పనిచేసేలా చూస్తుందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి సత్యదూరమైన వార్తలను పరిశోధించి ప్రజలకు అందించాలని వారు సూచించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైన సందర్భంలో జయంత్ గారికి హృదయపూర్వకంగా మా తరఫున, మా సోదర గౌరవ మంత్రివర్గ సోదరుడు పొన్నం ప్రభాకర్ గారి తరఫున, మా సోదరులు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, మృత్యుంజయ గారు, మా లైబ్రరీ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారు, అందరి పక్షాన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రెస్ ఒక 4th ఎస్టేట్గా మరి అనేక సందర్భాల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా ముందుకు నడుపుతున్న తరుణంలో మరి ప్రెస్కు సంబంధించిన మరి వారి మిత్రులందరి వారి సంక్షేమం, వారి హక్కులను కాపాడే ప్రయత్నంలో క్లబ్లు ఏర్పడ్డాయి. ఈ క్లబ్లకు సంబంధించి ఏ ఆదర్శంగా నిల్చొని పనిచేయాలో అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాడు జయంత్ కనుక 3వసారి ఎన్నిక కావడం జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. కూడా ఈ ప్రెస్ క్లబ్ పోయినట్టయితే మాకేదో న్యాయం జరుగుతుందని, అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాకు సేవ చేస్తారని, న్యాయం చేస్తారనేటువంటి ఒక ఆలోచన కలిగించేటువంటి ఒక వ్యవస్థ ప్రెస్ క్లబ్. అందులో కూడా సరే ఎక్కడైనా మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా
ఈ కార్యక్రమాల లోపల పాల్పంచుకున్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా ఏదైనా ప్రభుత్వానికి కానీ చెప్పవలసినటువంటి సమాచారం ఏమైనా ఉన్నట్లయితే అక్కడ ప్రెస్ క్లబ్ వచ్చి చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉంటుంది. సహకారం ప్రెస్ క్లబ్ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దన్న భద్రన్న అడిగింది దాకానే కరెంటు పనులు కొన్ని ఉన్నాయి, మిగిలిపోయినాయి, అవి కూడా చేయాలని చెప్పారు. నేను గతంలో జయంతిని తీసుకొని వెళ్ళి తంగనపల్లిలో టెక్స్టైల్ పార్క్ ఎంత వాళ్ళకున్న ప్లేస్ ఏదైతే అవుతుందో అందులో ఉన్న లైన్లను షిప్పింగ్ చేయాలని చెప్పారు. ఖచ్చితంగా అది చూశాం. మా తరఫున ఐటీ చెస్ తరఫున ఐటీ మేము చేస్తాం. ఎంపీడీసీఎల్ తరఫున ఐటీ ఎంపీడీసీఎల్ లైన్ ఉంది, అందులో అది కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలోని శుభం గార్డెన్లో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలకు చెందిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లకు సదరం, యూటీఐడి మరియు చేయూత పెన్షన్లపై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషణ పక్షం ఐసిడిఎస్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇదివరకు 70 రకాల దివ్యాంగులకు సదరం శిబిరంలో యూడీఐడి కార్డులు ఇచ్చామని, ఇప్పుడు అదనంగా మరొక 21 రకాల దివ్యాంగులకు యూడీఐడి కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. యూడీఐడి కార్డులు జారీ చేయడంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఫస్ట్ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు, పంచాయతీ సెక్రటరీస్ కూడా ఉన్నారు. కాబట్టి మీరే గ్రౌండ్ లెవెల్లో ఆహ్వానం ఇస్తారు, అందరికీ అవేర్నెస్ ఇస్తారు. కాబట్టి మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూడీఐడి అండ్ ఇంతకుముందు ఉన్న సదరం. కొత్త పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్లో ఏం తేడా ఉంది, ఆ బేసిక్ ఐడియా మీ అందరికీ ఉండాలి. సో నంబర్ 1 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఇంతకు ముందు మేము 7 బ్రాడ్ కేటగిరీస్ లో ఉన్న డిసేబుల్డ్ పర్సన్స్ కి సదరం సర్టిఫికేట్ ఇచ్చాము. కొత్త యాక్ట్ లో ఆ 7 డిసేబిలిటీస్ కి మన 21 డిసేబిలిటీస్ లో ఇంక్రీజ్ చేశారు. సో చాలా రకాలు డిసేబిలిటీస్ లైక్ యాసిడ్ అటాక్ విక్టిమ్, థాలసీమియా, పార్కిన్సన్ డిసీజ్, ఈలాగా కొన్ని డిసీజెస్ ఉన్నాయి. అది ఇంతకు ముందు ఉన్న పీడబ్ల్యూడీ యాక్ట్ లో కవర్ కాలేదు, అది కూడా ఇప్పుడు అయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, జ్యోతిబా పూలే చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలోని అణగారిన వర్గాల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసి మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించిన గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులని చాడ వెంకటరెడ్డి కొనియాడారు. మహాత్మా జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో లౌకికవాదాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. దేశంలో నేడు కులాలు, మతాలకు అతీతంగా మానవత్వంతో కూడిన వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేయాలన్నారు. దేశంలో పేదలకు కూడు, గూడు, నీడ, ఉపాధి కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మత రాజకీయాలు చేస్తూ సెంటిమెంట్తో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా కులాలను నిచ్చినట్టు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఇంత పెద్ద మొత్తంలో ఉండవు. కేవలం మన దేశంలోనే కులాలు నిచ్చినట్లు, అలాగే మతాలు కూడా నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు మరి అణచివేతలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే దొరతనం, మెడలు వంచి దొరతనాన్ని మరి వాళ్ళు మరి ఆవగించుకొని ఆకలింపు చేసుకొని అణచివేసే కుట్రలకు పాల్పడ్డారు. అప్పుడు మరి మహాత్మా గాంధీ పూలే ఆయనే మరొక ఈ ఉద్యమ సంస్కరణలకి, కుల ఉద్యమ సంస్కరణలకి నాంది పలికాడు. అంతేకాకుండా మహిళల పట్ల చిరుచూపే, మహిళల బజార్లకు రావద్దు, వంటింటికి పరిమితం కావాలంటే ఆయన భార్య సావిత్రి పూలే, ఆమె స్వయంగా ఉపాధ్యాయురాలుగా, మొదటి ఉపాధ్యాయురాలు ఆమె దేశంలో సావిత్రి పూలే. ఆమె మరి సంస్కరణ తీసుకురావాలని ప్రధాన పాత్ర పోషించింది. ఒకవైపున జ్యోతిరావు పూలే, ఇంకోవైపున సావిత్రి పూలే. వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ దేశంలో ఈ కులాల అణచివేతలకు నిరసనగా, వ్యతిరేకంగా ఎక్కడికి ఉద్యమ సంస్కరణ తీసుకొచ్చి ఉద్యమ బాట పట్టాలని పిలిపించింది వాళ్ళు. ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు ఆకర్షితైనాడు.
మన ఇప్పుడే అంబేద్కర్ వారికి కూడా మనం నివాళులు అర్పించాం. అంబేద్కర్ గారు కూడా ఆ ఆలోచనతోటే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిరావు పూలే వాళ్ళ అలుగు జాడల్లోనే వాళ్ళ ఆకాంక్షల మేరకే రాజ్యాంగంలో కూడా లౌకిక వ్యవస్థ పెద్దపీట వేశాడు. అలాగే కులాలకి మతాలకు అతీతంగా వ్యవస్థ ఉండాలన్నాడు, సమసమాజం లక్ష్యంగా ఉండాలన్నాడు. కానీ ఇవాళ ఈ పాలకులు వాటన్నిటి తొగులు తొక్కుతా ఉన్నారు. అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఇవాళ మొత్తం 370 ఆర్టికల్ రద్దు చేసి, అంటే రక్షణ కవచాలు రద్దు చేసి, లౌకిక వ్యవస్థకు భిన్నంగా లౌకిక వ్యవస్థను పూర్తిగా అత్యుత్తరంలో మార్పు తీసుకొచ్చింది లేదు. ఇలా బీసీ జనగణమని ఎందుకు చేపట్టాడు నరేంద్ర మోడీ? ఎందుకు పెండింగ్ లో పెట్టాడు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది కదా, వాళ్ళు కూడా ఎందుకు చేపట్టారని అడుగుతా ఉన్నాం. అందుకనే కులగారు చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలతో పాటు ముస్తాబాద్ మండల కేంద్రంలో మంగళగడ్డ వీరాంజనేయ దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో పంచామృత అభిషేకం హోమం, ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హనుమాన్ స్వాముల మాల విరమణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజు మాట్లాడుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మాల విరమణ స్వాములు కార్యక్రమాలు నిర్వహించామని, హనుమాన్ కృపా కటాక్షాల వల్ల ప్రజలంతా పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండేలా చూడాలని అన్నారు. అనంతరం మాలధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారి సత్తయ్య, భిక్షపతి, రవి, ప్రతాప్ రెడ్డి, మైసయ్య, నందు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్లో ఉన్నటువంటి మంగళగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, చంద్రాభిషేకం, పంచామృత అభిషేకం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరపబడినవి. ఈరోజు ఎవరైతే మాలధారణ స్వాములు ఎవరైతే వర్తమానం దీక్ష వారు కానీ ఎవరైతే ఉన్నారో దీక్ష పనులు స్వాములకు అందరికీ మాల విరమణ చేయడం జరిగినది. అలాగే హోమ కార్యక్రమం, తీర్థప్రసాదం, అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల శ్రీ రామభక్త అభయ ఆంజనేయ స్వామి శివ పంచాయతన దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కలశాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భక్తులు ఉదయం 5 గంటల నుండే బారులు తీరారు. మరియు ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్విరామంగా సాయంత్రం వరకు కొనసాగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు మరియు హనుమాన్ మాలాధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా మరియు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 4:30 నుంచి స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. మరి కాసేపట్లో స్వామివారి యొక్క ఈ జయంతి ఉత్సవాన్ని 3 రోజుల పాటు జరుపుతున్నటువంటి ఉత్సవానికి పూర్ణాహుతి కార్యక్రమాన్ని మరి కాసేపట్లో నిర్వహించడం జరుగుతున్నది. పెద్దపల్లి జిల్లా మరియు పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతున్నది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, 6 గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ హామీల అమల్లో విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్నే రీసైకిల్ చేసి ఇస్తూ పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఏడాదిన్నర కాలం పూర్తయిందని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మౌనం వీడాలని సూచించారు. బీఆర్ఎస్ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఆవిర్భావ సభకు ముఖ్య నేతలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతుందో ఘోరంగా విఫలమైంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకపోగా అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అనేక విషయాలపై నిర్బంధాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య కూడా మరి పోలీసును ఇన్వాల్వ్ చేస్తూ కేసులు పెడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఈ 15 నెలల కాలంలో మనం చూస్తున్నాం. ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎన్నడూ చూడలేదు.
వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా గత ప్రభుత్వాన్ని నిందించడం, కేసీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా మాత్రం ఇప్పటికే ప్రజలు గుర్తించారు. అనేక విషయాలు ప్రజలే స్వయంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సన్న బియ్యం ఇస్తామని వాగ్దానం చేశారు, కానీ సన్న బియ్యం కాదు వాళ్ళు ఇచ్చేటి, దొడ్డు బియ్యాన్నే సన్నగా చేసి ఇస్తున్నారు. ఆ బియ్యం వండితే ముద్దలాగా అయిపోతున్నది. ప్రజలే ప్రశ్నిస్తున్నారు, మేం చెప్పడం కాదు. ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళ క్లారిటీ లేదు. రైతు బంధు ఇప్పటి వరకు పడలేదు, రుణమాఫీ అందరికీ చేయలేదు, ఇస్తానన్న 4,000 పెన్షన్లు ఇవ్వలేదు, మహిళలకు ఇస్తానన్నటువంటి వృత్తి ఏదైతే ఉందో మరి 2,500 రూపాయలు దాన్ని ఊసేయలేదు. ఒక కనీసం దాని గురించి మాట కూడా లేదు. ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం మరి ఒక మంచి పని చేసిందనేటువంటి భావం అయితే ఇలా ప్రజల్లో లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రానున్న కాలంలో ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావచ్చు. వాటన్నిటిని కూడా ప్రతిఘటించడం కోసమే బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం కావడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ దస్తావేజుల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఖిలవనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ గా పోలుదాసరి సంతోష్ తో పాటు మరో 6 ధర్మకర్తలుగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చారు. వారితో ఆ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా నియమించిన కమిటీకి విప్ అడ్లూరి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఈ కమిటీ కృషి చేయాలని కోరారు. అనంతరం నర్సింహులపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ అరవింద్ కాంగ్రెస్ పార్టీ పుష్ప సినిమా, హైడ్రా, మూసీ తప్ప ఇచ్చిన హామీల అమలు లేదని చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు పుష్ప 1, 2 అయితే ఎంపీ అరవింద్ మాత్రం పుష్ప 3 అంటూ సెటర్ విసిరారు. ఎన్నికల ముందు ప్రజలకు రాసి ఇచ్చిన బాండ్ పేపర్లలో ఏ హామీని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు సన్నబియ్యాన్ని అందించాలనే ఆలోచన రాని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపీ అరవింద్ మీడియా సమావేశాల్లో స్టోరీలు చెప్పడానికే పనికి వస్తారని ఎద్దేవా చేశారు. ఈ పర్యటనలో విప్ అడ్లూరి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నో సంవత్సరాలకెళ్ళి పెండింగ్లో ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ, పశువు బోర్డు, ఆ ఎన్నికల ముందు అందరికి అగ్రిమెంట్లు, బాండ్లు రాసిచ్చాడు. ఏమని, నేను గెలిచిన వెంటనే సంవత్సరం కాలం లోపట్నే ఇక్కడ పశువు బోర్డు సంబంధించిన రైతులకు నేను అండగా ఉంటా, వారికి గిట్టుబాటు ధర ఇప్పిస్తా, రైతులకు మేలు చేస్తా అని మాట్లాడిండు. మరి ఏది అమలు చేసిండు? ఇలా పుష్ప 1, పుష్ప 2, పుష్ప 1 వాళ్ళు, పుష్ప 2 వాళ్ళు. ఎందుకంటే ఏ రోజన్నా ఒక్క రోజన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేదవాళ్లకు ఒక సన్న బియ్యం ఇచ్చి, మేము ఏ బియ్యం అయితే అన్నం తింటున్నామో ఆ బియ్యము మేము నేరుగా ఇస్తామని చెప్పి ఆలోచన చేసిందా? నరేంద్ర మోడీ ద్వారా పేదవాళ్ళకి ఇల్లు కట్టించిందా? ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు చేసే, పేదవాళ్ళు మేలు చేసే కార్యక్రమం ఏదైనా చేసిందో ఒకటి చెప్తే, ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆయన వ్యంగ్యంగా మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. ఆయన పెద్ద పుష్ప నెంబర్ 3 అయినే, 1, 2, 3 అన్న అయినే. ఎందుకంటే మాటలు తప్ప, మీడియా ముందు స్టోరీలు చెప్పుడు తప్ప పేదలకు, ప్రజా అట్టడుగు వర్గాన్ని చేసినటువంటి మంచి ఏది లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ శోభారాణి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలు అభివృద్ధిలో వెనుకబడిపోయారని అన్నారు. అంతకుముందు మహిళా ప్రాంగణ సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. 1 ఎకరం స్థలంలో పెట్రోల్ బంక్తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మహిళలు అందరూ డ్రైవింగ్ శిక్షణ తీసుకొని ఉపాధి పొందాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కళ సత్యప్రసన్న, సబిత తదితరులు ఉన్నారు. ఎన్నో రకాలు కార్యక్రమంలో మన మహిళలు చేస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి గురించి చెప్తే ఎన్నో రకాల యూనిట్స్లు, మంచి ఎంటర్ప్రైజెస్లు,
ప్రాఫిటబుల్ బిజినెస్లు మన మహిళలు పెట్టగలిగారు. సో దీంతో పాటు ఇప్పుడు పెట్రోల్ బంక్ కూడా మనము ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాము. సో కరీంనగర్లో అంటే ఒక ఆదర్శవంతంగా మనం గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఒక పెట్రోల్ బంక్, ఒక ఉమెన్కి సంబంధించిన ఇట్లాంటి ఆటో సర్వీసెస్ ప్లస్ ఇంకా దానికి ఫార్వర్డ్ లింకేజ్ అంటే టైఅప్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మహిళలు అనేటప్పటికీ కొన్ని కోర్సులకే పరిమితం చేశారు. అయితే మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా కొన్ని కోర్సులను ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవాళ ప్రవేశపెట్టబోతున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఇక్కడ డ్రైవింగ్ మూవ్ వాళ్ళ సహకారంతో ఇవాళ ఇక్కడ కొత్త జనరేషన్ కోసం కొత్త ప్రోగ్రాం తీసుకోవాలని చెప్పేసి ఇవాళ డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది. దానికి శిక్షణ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి స్థలాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారితో మేము ఇవాళ పరిశీలన చేసినాం. వారి సహకారంతో ఈ ప్రాంగణాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక మహిళా శక్తి కింద మంచి క్యాంటీన్ కానీ ఈ రోడ్ లోపల ఒక భోజన వసతి కల్పించే హోటల్ ఇక్కడికి వచ్చినారంటే టీ కానీ టిఫిన్ కానీ అదేవిధంగా భోజనం హైవే మీద దొరికే విధంగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చైర్మన్ గారు శోభారాణి గారు రావడం జరిగింది, పరిశీలన చేయడం. మూవో ఆధ్వర్యాన ఈ ఎలక్ట్రిక్ ఆటోలు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్లకు ఈ యువ వికాసం రాజీవ్ యువ వికాసం కింద ట్రైనింగ్ పొందిన వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రిక్ ఆటోలు ఇప్పించి ఈ కరీంనగర్ పట్టణంలో నడపాలన్నది ధ్యేయం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్లో గల అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని దుముకల్ మాజీ ఎంపీటీసీ రియాకం లక్ష్మి మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. వేడుకలకు బొమ్మకల్ చుట్టుప్రక్కల నుండి అసోసియేషన్ హాజరై స్వామివారి గురుకులు పాల్గొన్నారు. ఎర్రగుంట ఎంపీటీసీ మోహన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించామని 2 సార్లు ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జై శ్రీరామ్. ఇక్కడ మన కృష్ణనగర్ వి కన్వెన్షన్ ఆపోజిట్లో ఇక్కడ హనుమాన్ గుడి ఉంటుంది, చిన్న హనుమాన్ గుడి ఉంటుంది అభయాంజనేయ స్వామిది. ఇది దాదాపు మేము 2001లో ఇక్కడ వేరే కారణాల వల్ల ఈ గుడి నిర్మాణం పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి తర్వాత ప్రతి నెల 4వ మంగళవారం నాడు ప్రతి నెల అన్నప్రసాదం కూడా ఇస్తాను జరుగుతుంది ఇక్కడ. కావున భక్తులు అందరూ చాలామంది ఇక్కడికి వస్తారు. తర్వాత వాళ్ళందరి మొక్కులు కూడా ఈ దేవుడు బాగా పవిత్రమైన ఆంజనేయ స్వామి. పొలిటికల్ తర్వాత ప్రజలు చాలామంది వస్తారు. చాలామంది మీ దేవుడు బాగుంది, ఇక్కడ పనులు జరుగుతాయని చెప్పడం జరుగుతుంది మాకు కూడా. తర్వాత ఇక్కడ ప్రతి భక్తుడు పెళ్లి కాని వాళ్ళు కూడా ఇలా పెళ్లి చేసుకునే అంటే ఇలా చేసుకునే కార్యక్రమం గ్రహ దోషాలు ఉంటాయి కూడా ఇది చేసుకుని జరుగుతాయి, చాలా జరుగుతాయి. ఇక్కడ చాలామంది పెళ్ళి అయితేనే సంతానం జరుగుతుంది. పవిత్రమైన గుడి, చాలామంది ప్రతి సంవత్సరం వస్తారు. ఈరోజు కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చిన్న హనుమాన్ జయంతి జరుగుతాను బ్రహ్మాండంగా జరుగుతుంది. చాలామంది వీటికి రావడం జరుగుతుంది. హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 607 మంది లబ్ధిదారులకు 6,07,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 607 మంది లబ్ధిదారులకు 6,07,70,412 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ ఒక్క గ్రామానికైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తూ అమలు చేయని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారానికి మోక్షం ఎప్పుడో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజు ప్రజలకు ఊరట ఇస్తున్నాయి. కానీ వాటిని నిలిపివేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై విరోధాన్ని చూపుతోందని విమర్శించారు. కేసీఆర్ మీద కోపం ఉంటే పథకాల పేర్లు మార్చండి, కానీ ప్రజలకు మేలు చేసే పథకాలను మాత్రం కొనసాగించండి అని హితవు పలికారు. ఆరోగ్యశ్రీ, కేసీఆర్కి ఇటువంటి జనహిత పథకాలు కూడా నిలిపివేయడం దారుణమని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి కమిషన్లకు కేంద్రంగా రాష్ట్ర పరిపాలన నడుస్తోందని విమర్శించారు. చెక్కులతో పాటు తులం బంగారం కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఆర్డీఓ ఎస్ రమేష్ బాబు, జమ్మికుంట తహసీల్దార్ గట్ల రమేష్ బాబు, ఇల్లంతకుంట తహసీల్దార్ రాణి, హుజరాబాద్ వీనముక డిప్యూటీ తహసీల్దార్లు నవాజ్, నిజాముద్దీన్, జమ్మికుంట ఆర్ఐ గడ్డం శంకర్, జమ్మికుంట పిఎస్సిఎస్ చైర్మన్ పోనగంటి సంపత్, వీనవంక పిఎస్సిఎస్ చైర్మన్ విజయ్ భాస్కర్, జమ్మికుంట మార్కెట్ చైర్మన్ స్వప్న సదానందం, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. హుజరాబాద్ మండలం పట్టణం, జమ్మికుంట మండలం పట్టణం 233, వీనవంక మండలం 145, ఇల్లంతకుంట మండలం 62, మొత్తం కలిపితే 607 చెక్కులు వచ్చినాయి. ఇవి 6,77,412 రూపాయలు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మీకు ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మండల్ వైజ్, ఏ మండల్ వైజ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తామో ఆ మండల్ వైజ్ నుంచి పిలుస్తాం. దయచేసి ఆ మండలి పిలిచిన తర్వాత చెక్ తీసుకపోయి జనం మీ కుర్చీలో కూర్చుంటే బాగుంటది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయాలైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయపూర్వం స్వామివారికి వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, బొజ్జ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని రంగురంగు పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యం, హారతి, మంగళ నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం హనుమాన్ భక్తులతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, కమిటీ సభ్యులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి షోడశోపచార పూజా విధానము, అదేవిధంగా రుద్రాభిషేకము, మన్యు సూక్తంతో అభిషేకము, సున్నాల పన్నెంతో అభిషేకము, అదేవిధంగా వివిధ రకాలైన సూక్తాలతోటి అభిషేకం నిర్వహించబడ్డది. విశేషమైన పంచామృత అభిషేకము నిర్వహించబడ్డది. విశేషమైన హారతులు, సప్తహారతులు, అష్టోత్తర శతనామార్చన, ఈ విధంగా సుందరకాండ పారాయణము, ఈ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈరోజు దర్శించిన వారికి అనంతమైన పుణ్య ఫలంతో పాటు ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనకు పరాశర సంహిత తెలుపుతున్నది. శుభం భూయాత్. కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్లో గల చెల్మెడ ఆనందరావు మెడికల్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన ఎంబీబీఎస్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు కరీంనగర్ కమలాకర్. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు మెడికల్ కాలేజీ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కేటీఆర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు కంగ్రాచ్యులేషన్ పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తిరుడానందర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మరియు డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, హాస్పిటల్ వైద్య బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. 7.5-8 years is not a joke. Only those people who go through this, only those people who actually have the tenacity, have the audacity, and also have the ability, most importantly, to be able to serve mankind are here. So I truly appreciate what you have gone through. I truly appreciate your hard work. But there is a long road ahead. This is just the beginning. I think it was mentioned. This is just the beginning. Dr. Suryanarayan Reddy, I'm told, has performed more than 30,000 surgeries, is it? 20,000 or 30,000 surgeries chesarani chepta unnaru Lakshmi Narasimha garu. So coming from somebody like him who told you that I think you have to give the time, you have to have that touchy-feely kind of a attitude, not just indaka oka parent kuda chepparu. డాక్టర్లు సరిగ్గా మాట్లాడితే పేషెంట్లకి 50% జబ్బు అక్కడే నేమైతుంది. మా పాపతో పాటు ఎంతోమంది తల్లిదండ్రుల పాపలు కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ ఇస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. చాలా సంతోషం. ఒక్క నిమిషం మా పొలిటికల్లో చెప్తాం. ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసే పరిస్థితికి వచ్చింది. ద క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ ద కేసీఆర్ గారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిండో అప్పుడే ఈ విద్యార్థులు అందరూ కూడా ఏదో వేరే దేశాలకు చదువుకోకూడదు, ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని చెప్పేసి గొప్పగా మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారు. దాన్ని పాటించిన ఘనత కూడా కేటీ రామారావు. అందుకే ప్రపంచంలోనే ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది తెలంగాణ. ద గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ అనేది మెడికల్ హబ్గా ఉన్నది. సో అందుకే మీ అందరు కూడా
అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.